ఇంకా ఇంకా సూపర్ సక్సెస్ తెచ్చిపెడుతుంది మా ట్రైలర్ కన్నా అర్థమైపోతుంది. అండ్ ముందుగా ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నిహారిక కొణిదెల గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ నిహారిక గారు వచ్చారంటే ఆవిడలో ఎంత అందం ఉందో, ఆవిడ ఎంత టాలెంటెడో, అలాంటి మంచి సినిమా మనందరి ముందుకి తీసుకొస్తూ ఉంటారు, మంచి కంటెంట్ మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తున్న కంటెంటే కమిటీ కుర్రాళ్ళు. ఓ కుర్రాళ్ళు 80s, ఓ కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ, 90s 2000. ఇది అబద్ధం, ఇది అబద్ధం. ఇది చాలా నమ్మశక్యంగా ఉందా లేదా అర్థం కావట్లేదు. ఆయన 80s అనుకుంటున్నాను, నేను 90s కూడా కాదు. ఓకే, సో ఈ కుర్రాళ్ళతో పాటు మా కమిటీ కుర్రాళ్ళు కూడా సూపర్ సందడి చేయడానికి సంధ్యా థియేటర్ వరకు వచ్చేసారు. ఇందాక మేము అక్కడ కూర్చుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట, మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి సినిమా చూసారా అని. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావన్నమాట. ఇంత అద్భుతం, ఇంత ఆనందాన్ని ఇచ్చే రోజులు మళ్ళీ రావు. ఎంతమంది అనుకుని ఉంటారు స్కూల్లో ఉన్నప్పుడు హై స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హై స్కూల్ తర్వాత స్కూల్ అయిపోయి కాలేజ్కి ఎప్పుడు వెళ్తాం, కాలేజ్ తొందరగా ఫినిష్ చేసుకొని జాబ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ జాబ్ చేయడం మొదలు పెట్టాక తెలుస్తుంది అన్నిటికంటే బ్యూటిఫుల్ డేస్ ఆ స్కూల్ డేస్ అని చెప్పి. సో ఆ డేస్ అన్నిటినీ మళ్ళీ తీసుకుని రాకపోయినా ఆ డేస్ అన్నిటినీ మరొకసారి గుర్తు చేయడానికి, మరొకసారి వాటన్నిటినీ తలుచుకొని కనెక్ట్ అవ్వడానికి, ఎట్ ద సేమ్ టైం వావ్ ఇలాంటి జర్నీనా మనది అనుకోవడానికి మీ అందరి ముందుకి ఒక సినిమా తీసుకొచ్చేస్తుంది అనమాట. ఆ సినిమా పేరే కమిటీ కుర్రాళ్ళు. ఈ కుర్రాళ్ళు చేసే సందడి, ఈ కుర్రాళ్ళు చేసే గోల, ఈ కుర్రాళ్ళు చేసే గొడవలు, ఈ కుర్రాళ్ళతో వచ్చే ప్రేమని మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు అనమాట. ఆగస్ట్ 9th మనందరినీ పలకరించడానికి ఈ చిత్రం మన ముందుకు వచ్చేసింది. ఫస్ట్ నేను ఈ చిత్రానికి సంబంధించి నిహారిక గారికి అండ్ ఫణి గారికి, అట్ ద సేమ్ టైం యదువంశీ గారికి, ఇంత మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న యదువంశీ గారికి, డైరెక్టర్ గారు, మిమ్మల్ని మొత్తం ఇలా కుక్కి పెట్టినట్టున్నారుగా, స్పేస్ ఇవ్వట్లేదే కూర్చోవడానికి. ఉంటుందండి, చూసారా అంత బలాన్ని ఇచ్చారు మీకు అటు పక్కన్న. సో అనుదీప్ గారు డెఫినెట్లీ హనుమాన్తో సూపర్ సక్సెస్ఫుల్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. అండ్ ఈ చిత్రం తర్వాత మామూలుగా లేవు పాటలు అనుదీప్ మీకు. ఇప్పటివరకు అంటే నాకు సింగర్గా తెలుసు, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత సూపర్గా సక్సెస్ని అందుకోవడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత తిరిగి చూడాల్సిన అవసరం లేదు. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఇలాంటి సినిమాలు మీకు కూడా. వెనకాల నుంచి ర్యాగింగా మ్యూజిక్ డైరెక్టర్కి? బా, ఆ జోక్ అర్థం కావడానికి అరగంట పట్టింది నాకు, ఈ ఒక్క జోక్తో జోబులో చేతులు పెట్టుకొని. సో ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్తో, బ్యూటిఫుల్ కంటెంట్తో, అఫ్కోర్స్ చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా సినిమాల్లోకి రావాలి, మా పేరు కూడా వినపడాలి అనుకుంటారు కదా. అలా అనుకుంటూ ఉంటేనే ఈ సినిమా వచ్చింది చాలామందికి అనమాట. సో వాళ్ళందరూ సూపర్ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అయితే హలో, నేనేమన్నా మ్యాథ్స్ టీచర్నా? గుడ్ మార్నింగ్. ఇక్కడ నుంచి బాగా మామూలు లేదు ఎనర్జీ అయితే కమిటీ కుర్రాళ్ళు. పైకి వచ్చి మైక్ ఇచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట డెఫినెట్లీ. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఆ రోజులు మళ్ళీ రావు బ్రో. వన్స్ వెళ్ళిపోయినాక గుర్తు తెచ్చుకోవాలి, ఆనందపడాలి మళ్ళీ. సో అలా ఓకే. సో మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎవరు? డీజే టిల్లు. సో ఎస్, ఇంకాసేపట్లో ఓకే. సో బయట చాలామంది ఉన్నారు నాకు తెలుసు, కానీ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరితో లోపలికి రావాలని వెయిట్ చేస్తున్నారో కూడా తెలుసు. మీరందరూ ఎంతగానో వెయిట్ చేసిన సిద్ధు వచ్చేసారు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి. కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వారికి సాదరంగా సో స్వాగతం పలికేద్దాం ఈ కార్యక్రమానికి, ఆ ఈలలతో, ఆ గోలలతో. వెల్కమ్ సిద్ధు.
సూపర్ వైబ్రేషన్ నింపింది అని చెప్పాలి ఈ పాట. అండ్ దీనికి సంబంధించిన కంటెంట్ ఏది చూసినా ఒక టీం ఉండి క్యాప్చర్ చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నట్టు అనిపించట్లేదు, మనం ఆల్రెడీ జీవించినట్టు అనిపిస్తుంది, మనకి తెలిసినట్టు అనిపిస్తుంది అనమాట. సో మరొకసారి మీ ముందు ప్రపంచంలోకి వెళ్ళండి అంటూ కమిటీ కుర్రోళ్ళని మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. సో అయితే ఈ కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడానికి పర్ఫెక్ట్ కుర్రోడు ఎవరు అంటే ఈయన కంటే మంచి కుర్రోడు ఎవరు ఉంటారు చెప్పండి. కుర్రోళ్ళల్లో ఆ కేరింతలు రేకించారని చెప్పాలి. కుర్రోళ్ళు ఆ డీజే టిల్లులా అనిపించుకోవాలనుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కుర్రోళ్ళందరూ పలికేది రాధిక ఎవరు కనిపించినా. సో ఎస్, మరి అలాంటి సెన్సేషనల్ సినిమాని మనందరికీ అందించిన అండ్ అమేజింగ్ టాలెంట్ ఉన్న, అఫ్ కోర్స్ ఆయనలో రైటర్కి ఎలా అనిపించిందో నేను వేదిక మీదకి వచ్చిన తర్వాత తెలుసుకుంటాను, కానీ మీ పర్ఫార్మెన్స్కి మాత్రం, మీ యాక్టింగ్కి మాత్రం మేమందరం సరెండర్ అయిపోయినాం సిద్ధు. సో సిద్ధు గారి చేతుల మీదుగా ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వారికి మైక్ అందించండి. మీరు అక్కడి నుంచే చేసేయచ్చు, ప్రజల వద్దకే పాలన మాది. యా వస్తుంది. కమిటీ కుర్రోళ్ళు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లైట్స్ ఆఫ్, ప్లే ద ట్రైలర్. వావ్, చాలా 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 అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. జనరలీ ఏదైనా టీజర్ అండ్ ట్రైలర్ చూడగానే యాంకర్ నుంచి ఫస్ట్ వచ్చే మాట సూపర్ ఫెంటాస్టిక్ ఇలా, కాకపోతే ఇది చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని అనిపించింది అనమాట. బేసికలీ ఈ కమిటీ కుర్రోళ్ళ అల్లరే కాదు, వాళ్ళ ఆనందమే కాదు, వాళ్ళ జీవితాల్లో జరిగిన అలజడిని కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ కమిటీ కుర్రోళ్ళు వేరువేరు కాదు మనతో, సో మనలో ఒకడే. నాకు తెలిసి అక్కడ చెక్ షర్ట్ వేసుకున్న అతను, ఆ ఎల్లో షర్ట్, ఆ గ్రీన్ షర్ట్, నాకు తెలిసి ఇలాంటి పరిసరాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో, ఇలాంటి ఆ జర్నీ చూసుంటారు, దాని నుంచి వచ్చి ఉంటారు అనమాట. డెఫినెట్గా అంటే మీ ఆనందాలే, మీరు జీవించిన జీవితమే. సో మీరు ముందు సూపర్ మెమరీస్ అనుకునే అవే సో క్యాప్చర్ చేసి ఒక కథగా మలిచి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారని చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ ఒక ఫెంటాస్టిక్ సబ్జెక్ట్తో నిహారిక గారు మళ్ళీ మన ముందుకు వస్తున్నారని చెప్పాలి. డెఫినెట్గా కథలు రాయాలి, కథలు తీయాలి అని ఒక ప్యాషన్తో ఒక డైరెక్టర్ ముందుకు వస్తూ ఉంటారు, కానీ ఆ కళలని సహకారం చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావాలి. అలా తన కళని సహకారం చేసినందుకు నిహారిక గారికి, ఫణి గారికి కూడా డెఫినెట్లీ ఆ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఒక మంచి చిత్రం, వాళ్ళ కళలే కాదు, ఒక మంచి సినిమా చూడాలని సినిమాని అభిమానించే ప్రేక్షకుడు కూడా మంచి కళ కంటూనే ఉంటాడనమాట. నేను డబ్బులు ఇస్తే అది నాకు వెనక్కి రావాలి, పక్కా పైసా వసూలు అవ్వాలి అని. అలాంటి చిత్రం 9th ఆగస్టున మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. ఇది వాళ్ళ కథ కాదు, ఇది మీ కథ. సో మీ అందరి కథ. డెఫినెట్గా ప్రతి నిమిషం ఎక్కడో చోట కాదు, నాకు తెలిసి అన్ని చోట్ల మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఇంత మంచి సబ్జెక్ట్. వంశీ గారు, ఇది నిజంగా మీ మొదటి సినిమానేనా? బట్ బ్యూటిఫుల్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు, బ్యూటిఫుల్ ఎమోషన్స్తో మన ముందుకు తీసుకొస్తున్నారు. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్, సో ముందుగా మనం ఎడిటర్ గారిని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. అన్వర్ అలీ గారు వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, కథ ఎంత తీసినా ఆ కథ కదిలించేలాగా, ఆ కథనం ముందుకు సాగేలాగా మార్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎడిటర్. అన్వర్ అలీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అంటే సినిమా ఏ ఇయర్లో వస్తుంది, అంటే ఏ ఇయర్కి సంబంధించింది అనేది ఒకటి ఉంటుంది. అంటే కొన్ని మెమరీస్ని చూసేటప్పుడు మనం డెఫినెట్గా అక్కడికి వెళ్తాము. ఆ టింట్, ఆ లైట్, ఆ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలానే అంతే అందంగా ఫస్ట్ మనం స్పీచెస్ నుంచి నేను అందరినీ ఫోటో ఆప్కి పిలుద్దాం అనుకున్నా. లేదు ఇది బాగుంటుంది, ఇంతమంది ఇక్కడ నుంచోవడం కంటే. అన్వర్ గారు ప్లీజ్. నేను అందరినీ పిలిచి ఫోటో ఆప్ అనుకున్నా, కానీ ఆయన మైక్ తీసుకొని వచ్చిన విధానం నాకు నచ్చింది. లేదు వాళ్ళు ఇచ్చారు అంట. అన్వర్ గారు ఓకే, ఒక్కొక్కళ్ళ కంటే కొంచెం ధైర్యం కావాలి కాబట్టి వెనకాల కాబట్టి కుర్రోళ్ళందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. అండ్ అలాగే డిఓపి రాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ అండ్ బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలివేట్ చేస్తూ హార్ట్ వరకు తీసుకెళ్లేది మ్యూజిక్ అనమాట. సో అలా హార్ట్ వరకు తీసుకెళ్ళింది ఈ మ్యూజిక్ అని చెప్పాలి. అనుదీప్ దేవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాన్యం రమేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రం యొక్క ప్రొడ్యూసర్ ఫణి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకున్నాము. ఎస్ఆర్డి స్టూడియోస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది.
అండ్ అలాగే మరి కమిటీ కుర్రాళ్ళు అంటూ ఆల్రెడీ ఆ వైబ్తో ఆల్రెడీ ఆ సక్సెస్ వైబ్తో సక్సెస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరొక బిగ్గెస్ట్ సక్సెస్ని సినిమా సక్సెస్ని ఖచ్చితంగా విట్నెస్ చేయబోతున్న డైరెక్టర్ యదువంశీ. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ అండి. మొత్తం పాటలు విన్నాం కదా, దాంతో స్టెప్పులు చేయించింది ఆయనే అనమాట. జెడి మాస్టర్ వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. యాక్షన్ విజయ్ మాస్టర్ మామూలుగా అయితే వారు ఇక్కడికి రాలేదు, అఫ్కోర్స్ మనందరికీ తెలుసు. వేరే వేదిక మీద కలుసుకుందాం ఆయన్ని. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే ఈ చిత్రం యొక్క రైటర్ కొండలరావు గారిని కూడా వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. డైలాగ్ రైటర్ కొండలరావు గారు. అండ్ సుభాష్ గారిని కూడా వేదమురాసంగా స్వాగతిస్తున్నాము. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళని వేదిక మీదకి పిలుద్దాం. నేను ఫటఫటా పిలుస్తాను, మీరు కూడా అంతే ఫటఫటా వచ్చేయండి అమ్మా, ఒకళ్ళు ఇద్దరు కాదు కాబట్టి. చలో సందీప్ సరోజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓ సిద్ధార్థ్ రాయ్ వాళ్ళ ఆ హీరో వాళ్ళ బ్రదర్ అనమాట తను. సందీప్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యశ్వంత్ వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఈశ్వర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. త్రినాథ్ని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రసాద్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మణికంఠ వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. లోకేష్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శ్యామ్ కళ్యాణ్ వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. రఘువరన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శివకుమార్ వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. అక్షయ్ శ్రీనివాస్ వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఈ కుర్రాళ్ళ జీవితంలో అల్లరి చేయడానికి, ఆనందాన్ని నింపడానికి, అలజడులు క్రియేట్ చేయడానికి, ప్రేమలో అలా ముంచి తేల్చడానికి ఉన్న అమ్మాయిల్ని కూడా మనం పిలిచేద్దాం వేదిక మీదకి. సో రాధ్య ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తేజస్వీరావు వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. టీనా శ్రావ్య వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. విషిక ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. షణ్ముఖి వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మెగా ఫ్యామిలీ నుంచి తను వచ్చిన క్రమశిక్షణకి అండ్ తను చూసి చాలా నేర్చుకోవాలి. ఆల్వేస్ తను గ్రౌండెడ్ కనిపిస్తూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైం టాలెంట్ని ముందుకి. నేను ఇంట్రో నిహారిక గారికి ఇస్తుంటే వేరే ఓకే, ఎవరిని పిలవాలి చెప్పండి వంశీ గారు. మంజు వేదిక మీదకి రండి. ఎక్కడున్నారు ఆవిడ? ఓకే. సో డెఫినెట్గా మెగా ఫ్యామిలీలో ఆ పవర్ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం తన యాక్టింగ్ స్కిల్స్తో మనందరినీ ఆకట్టుకోవడమే కాకుండా తను ఇంత మంచి టాలెంట్ని ప్రోత్సహిస్తూ మంచి మంచి కంటెంట్ని మన ముందుకు ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నా. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటూ మన ముందుకు వచ్చిన అండ్ మంచి సక్సెస్లు అందుకున్న నిహారిక కొణిదెల ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ అండ్ ద గార్జియస్ మోస్ట్ టాలెంట్ నిహారిక కొణిదెల ఆన్ ది స్టేజ్. డీజే టిల్లు చూడు ఆ రాగం నేను పాడితే నా మీద కేసేసేస్తారు. సిద్ధు బాయ్. సో సిద్ధు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా, ఒక పిక్చర్ రమణ గారిని అండ్ కంచరపాలెం కిషోర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రమణ భార్గవ్ గారు, రాధిక, అంతే ఇదైతే ఓకే. ఒక పిక్ అబ్బా, పైగా బ్లాక్ వేసుకొచ్చానా నేను. ఓకే, వెరీ నైస్. ఇంతమందిని ప్యానే చేయగలుగుతాం మనం, క్యాప్చర్ చేయలేం. యా, కొంచెం ముందుకి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. యా, స్వామి రారా యదువంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. ఓకే 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 కాదు ఓకే ఓకే ఒక్క నిమిషం. ఇది మీ మొదటి కదా, గూగుల్ పేనా పేటిఎమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగారు పెట్టేస్తున్నారు. కంగారులో నేను ఏం వెళ్ళిపోతాను. అసలే చాలా కంగారు ఎక్కువ నాకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సిద్ధు గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. రమేష్ గారు చెప్పినట్టు, నిహారిక గారు చెప్పినట్టు సొంతగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎప్పుడో మనం ఆరెంజ్లో చూసాం ఆయన్ని. ఆ తర్వాత వాట్ ఏ జర్నీ యూ హ్యావ్ సిద్ధు, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అలాగే మా కుర్రోళ్ళందరూ 11 మంది కూడా చాలా కష్టపడి వచ్చారు. మీరు కాకుండా ఇంకెవరుంటే బాగుంటారని అయితే నేను అనుకుంటలేదు. నిహారిక గారు ఎప్పుడైతే సిద్ధు గారు అని చెప్పారో ఈ లాంచ్కి, ట్రైలర్ లాంచ్కి, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అండ్ రైట్ పర్సన్, ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కూడా. ఈ 11 మంది చాలా కష్టపడ్డారు. మీరు ట్రైలర్లో చూసుంటారు వాళ్ళ లుక్ వేరియేషన్స్ కానీ అన్నీ కానీ. 13 కేజీలు తగ్గారు ప్రతి ఒక్కరు ఒక 80 లుక్స్ కోసం, చాలా కష్టపడ్డారు. నేను ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ ఎనీ వన్, బట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మా టెక్నికల్ టీమ్ని, అనుదీప్ గారిని, రాజ్ గారిని, అన్వర్ గారిని, జేడీ గారిని, టోటల్ టీం అందరినీ. ఇంక ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే చాలా ఉంది. ఇప్పుడు చూపించింది చాలా తక్కువ. ఒక ముక్కలో చెప్పాలంటే టీంలో ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్నాను. ఎవరికైనా అనిపించింది చిన్నప్పుడు ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుందని? అందరిది అదే మా బ్యాచే నా బ్యాచ్ అనమాట. అందరూ అదే అనుకున్నాం మేము. యా, ఫ్లేమ్ సీన్ కానీ ఇవన్నీ చూస్తుంటే చిన్న కదా. మీ 30 ఏళ్ళ జీవితాన్ని యాంకర్ గారు చెప్పినట్టు ఇక్కడే ఉన్నాడు ఈ కమిటీ కుర్రోడు, మీలోనే ఉన్నాడు. ఈ 11 మంది మిమ్మల్ని మీ బయోపిక్స్ తీస్తున్నారనమాట. ఈ 11 మందిని పెట్టి కమిటీ కుర్రోల రూపంలో నేను ఒక మంచి కథని పైకి తీసుకొచ్చాను. ఆగస్ట్ 9th రాబోతుంది. జస్ట్ ఈ సినిమా ఇంత పెద్దగా నేను తీయడానికి సహకరించిన నిహారిక గారు, ఆవిడ లేకపోతే ఈ సినిమా నాకు తెలిసి నేను ఈ విధంగా తీయలేకపోతున్నామో. ఫనీ గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ SRD స్టూడియోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ మా అందరికీ కూడా. అలాగే రమేష్ గారు మమ్మల్ని ముందుండి వెనకుండి అన్ని రకాలుగా నడిపించిన రమేష్ గారిని మేము మర్చిపోలేను. ఎందుకంటే ఆయన వస్తే నాకు నిద్ర పట్టదు. మొత్తం టోటల్ పనిచేసిన డైరెక్షన్ టీం నుంచి, రైటర్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కంగ్రాచులేషన్స్. అందరం కూడా ఆగస్ట్ 9th మీట్ అవుదాము. ట్రైలర్లో చెప్పింది మంచి ఎమోషన్. ఆ ఎమోషన్ని మీరు త్రూ 2.5 hours సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ కమ్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రెడీగా ఉన్నారు ఆగస్ట్ 9th కోసం. అండ్ వంశీ గారు, నేను కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. మీరు మీ టీంకి చెప్పినట్టే కంగ్రాచులేషన్స్. ఆగస్ట్ 9th ఎలాగో బిగ్గెస్ట్ సౌండ్ మీరు వినబోతున్నారు. అండ్ మీరు ఇప్పుడు ఆలస్యం చేయకుండా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా ఎలా అయితే బ్యూటిఫుల్ కంటెంట్ వస్తూ ఉంటుందో, పింక్ డ్రెస్లో అలానే, పింక్ శారీలో అలానే మీరు కూడా బ్యూటిఫుల్గా ఉన్నారు. నిహారిక కొణిదెల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది బాగుంటుంది వేసినప్పుడు కానీ ఆ తల తర్వాత ఎక్కడెక్కడ తల మీదంతా ఇవే ఉంటాయి పిక్చర్స్. ఓకే, నమస్కారం. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు ఏ ఈవెంట్ చేసినా చాలా ఎంకరేజ్ చేశారు. మనందరం అండి, మీరే కాదు, మీరు ఒక్కళ్ళే కాదు, నేను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకే. ఓకేనా? ఓకే, మీరు అరుస్తానే ఉంటారు, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం కదా. ఓకేనా? బట్ ఫస్ట్లీ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్. మీకు షూటింగ్ ఉన్నా కూడా పుష్ చేసుకొని మరీ మా కోసం వచ్చారు, నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ హిట్ ఆఫ్ టిలు స్క్వేర్. ఇప్పుడు మా సినిమాకి వస్తే నేను ముందుగా మాట్లాడాల్సింది మా రమేష్ గారి గురించి, మా ఈపీ. మీరు లేకపోతే సినిమా లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ మొత్తం, మా డిఓపి రాజు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మా డైరెక్టర్ యదువంశీ గారు, మా ఫైట్ మాస్టర్ విజయ్ గారు, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయనేని, మా రైటర్స్ కొండలరావు సుభాష్, మా డాన్స్ కొరియోగ్రఫర్ జేడీ మాస్టర్, అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా ఇంత మంచిగా జనాల్లోకి వెళ్తుందంటే దానికి కారణం మా పిఆర్ టీమ్,
నాయుడు గారు, టికెట్ ఫ్యాక్టరీ, యూవీ మీడియా, పవన్, థ్యాంక్ యూ సో మచ్. మీ సాయశక్తిలా ట్రై చేసి యు ఆర్ రియలీ గెటింగ్ దిస్ మూవీ ఇన్ టు ది ఆడియన్స్. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు గురించి మాట్లాడాలంటే మా కుర్రాళ్ళ గురించి మాట్లాడకుండా నేను ఎండ్ చేయలేను. సో మై ఫేవరెట్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్, 11 మంది కమిటీ కుర్రాళ్ళు అండ్ 5 హీరోయిన్స్. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ గివింగ్ అప్. ఎందుకంటే 3 సంవత్సరాలు మీరు ఈ సినిమాతోటి కనెక్టెడ్ అయి ఉన్నారు అండ్ 3 సంవత్సరాల నుంచి ఏం చేయమంటే అది చేశారు. 15 కిలోలు తగ్గమంటే తగ్గారు, 15 కిలోలు వెయిట్ పుట్ ఆన్ అవ్వమంటే అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ గివింగ్ అప్. మీరు మీ క్యారెక్టర్స్కి ప్రాణం పోసారనే చెప్పాలి, ఎందుకంటే నేను సినిమా ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను ఇది. అండ్ అమ్మాయిలు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ సో మచ్ గ్లామ్ అండ్ యాక్టింగ్ ఇన్ టు ద స్టోరీ. I love you all so much. Thank you so much. August 9 కమిటీ కుర్రాళ్ళు వచ్చేస్తుంది మీ థియేటర్స్లోకి. ప్లీజ్ చూసేసి ప్లీజ్ ఎంకరేజ్ us and bless us. థ్యాంక్ యూ నిహారిక గారు అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దాం మన టిల్లుకి, మన సిద్ధు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టిల్లు క్యూబ్లో చూసుకుందాము. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా క్యూబ్ వస్తారా? అరే జర హ్యాపీ అంటరా, అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు, ఆగండి మీరు. I love you too. Okay, thank you. I love you boys. Love you all from the bottom of my heart. Firstly, నిన్నటి నుంచి నిహారిక గారు నాతో మీరు అని మాట్లాడుతున్నారు. నాకు ఏంటది అదే నిన్నటి నుంచి నాతో నిహారిక గారు మీరు అని మాట్లాడుతున్నారు. మీరు 11:30కి స్టార్ట్ అవుతాయి, 12కి వస్తారు, అది అంటే నేను మనతోటైనా మాట్లాడేది, బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ అని చూస్తున్నాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక గారు ఫర్ గివింగ్ మీ an opportunity to come and be a part of this film's trailer launch and promotional event. అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక చాలా స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్, దట్ ఇది చిన్న సినిమా కాదు ఇది. అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటని డిఫైన్ చేద్దాం మనం. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది. బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. ది ఐడియా, ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది. సో ఆ ట్రైలర్, నేను చూసిన ట్రైలర్, దాని ముందు వచ్చిన సాంగ్, అనుదీప్ గారు చేసిన సాంగ్, ద విజువల్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ డెంట్ సీమ్ లైక్, అంటే అదే, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్ లుక్స్ లైక్ అ బిగ్ కిక్-యాస్ ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నిహారిక గారు ఫర్ having the guts and the strength to pick up and ఇలాంటి ఒక సబ్జెక్ట్, కొత్త వాళ్ళతో తీయాల్సిన సబ్జెక్ట్. ఆల్ ద 11 boys I heard, all the best. You guys are really lucky to be a part of such a good film, and all the girls also, all the very best. I'm really sorry I don't know ఇన్ని పేర్లు నాకు తెలియదు, అక్కడే నేను ఓకే అనుకున్నాను. బట్ I want to also congratulate the director Vamshi garu that ఫస్ట్ ఫిల్మ్ లాగా అస్సలు అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ రమేష్ గారు మీరే ముందు వెనక అంతా ఉండి నడిపించారంట కదా. I want to congratulate the rest of the technical team also, the DOP garu, the editor garu, and everyone else. Looks like a good, fun, young team, and I am very glad nenu ivalu ikkadiki vachi I could be a part of it. But Niharika gariki I have to mention it again that it's not easy to do. It's not easy to do what you're doing. తను ఒక షో హోస్ట్ చేస్తున్నారు, తను ప్యారలల్గా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ షీ హెస్ అ ప్రొడక్షన్ హౌస్, వెబ్లో కూడా చాలా కంటెంట్ చేశారు. సో ఐ థింక్ I see an entrepreneur in you when you do so many things. So all the best, congratulations. I hope this film makes lots and lots of money. And oka manchi cinema vachinappudu మనం అందరం ఏం చేస్తాం? ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాం, తర్వాత అది బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ వి ఆల్ హ్యావ్ టు, ఇవాళ తెలుగు సినిమా ఎట్లున్నది అర్థమవుతుందా? మొత్తము ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది. మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లుంటుంది మనతోని అని.
So today Telugu cinema, I think it's in finest form, you know, it's in best shape. So we are all going to encourage and make it bigger and bigger by the day, and we do that by starting to encourage the smallest of the films. And when I say small, it's just that the budget is low. It's not that this film is small. So all the very best, guys. All the very best. I love you all. Okay, Jack, adantu vastadu. సిద్ధు గారు వన్ స్మాల్ క్వశ్చన్. అమ్మో ఇవి టెన్షన్, ఈ టెన్షన్ నాకు. నేను ప్లాన్ చేసుకున్నంత వరకు లైఫ్ బాగానే ఉంటుంది. మీ ప్లానింగ్ లోకి వస్తాను, అది లేడీస్ ప్లానింగ్ లో అయితే ఇంకొంచెం టెన్షన్. దేవుడా. ఓకే కాదు, మీ స్కూల్ డేస్ లో మీ కాలేజ్ మీరైనా బెటర్ రా, ఇదే డేంజర్. ఓకే, మీ స్కూల్ డేస్ లో మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన నాటీ థింగ్ ఏదైనా ఆర్ ఎల్స్ మంచి మెమరీ ఏదైనా మీకు గుర్తున్నది? నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు గీత గారు. మీ కాలేజ్లో మీరు చేసిన నాటి పనులు ఏమైనా చెప్పండి అంట. కరెక్టే కదా అడిగాను. అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అవన్నీ తీస్తేనే ఆ సినిమా అయిందండి. ఓకే, అయితే క్యూబ్ కోసం వెయిటింగ్. ఓకే, ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్ని కొట్టిన తర్వాత, అరే చాలా 4 రోజులు అయింది ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడకుండా అని ఒక డైలాగ్. అంటే టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఫ్రెండ్షిప్ మీద వేరే టేక్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు ఐ లవ్ యూలు హగ్గులు అవన్నీ ఇచ్చుకోము మేము. అంటే పెద్ద గొడవ అయిపోతుంది, నాకు తెలిసి పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరిగినట్టుగా నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం మేము. తాగుదాం ఇంకాసేపు అయిన తర్వాత మంచినీళ్ళు తాగుదాం. ఏంటిది ఇఫ్? కంప్లీట్ చేయండి, ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయండి కదా. See, according to chemistry, alcohol is a solution. Okay? Okay. No questions ఇంకా. Solution దొరికింది. Thank you very much. Thank you. Love you all. I love you all. Thank you boys. Thank you. Thank you Sidhu. Thank you so much. వెయిట్ చేస్తున్నాం క్యూబ్ కోసం. అండ్ థ్యాంక్ యూ కమిటీ కుర్రోళ్ళు అందరికీ. కంగ్రాచులేషన్స్ డైరెక్ట్లీ. ఆల్ ది బెస్ట్లు, గుడ్ లక్లు ఇలాంటివి అవసరం లేదు మీకు, ఆల్రెడీ ఆ వైబ్ వచ్చింది, సక్సెస్ వైబ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పకుండా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మీకు. అండ్ రమేష్ గారు ముందుండి వెనుకుండి పక్క నుండి నడిపించిన రమేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ గాయస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మామూలుగా కాదు, వంశీ గారు వచ్చినప్పుడల్లా అరుస్తూ ఉన్నారు. సో ఓకే, ఎండింగ్లో కూడా ఇది వెయ్యాలా బ్రో? అయిపోయిందని చెప్పండి బ్రో ఆయనకి ఎవరైనా. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. ఆగస్ట్ 9వ తారీఖున కమిటీ కుర్రోడు థియేటర్లో కలుసుకుందాం ఈ కుర్రోళ్ళని మనం.